కొన్ని రోజులు క్యాలెండర్లో జస్ట్ ఒక తేదీ మాత్రమే కానీ మన లైఫ్లో మాత్రం మర్చిపోలేని జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి కదా. అలాంటి రోజే నాకు ఈరోజు. ఎందుకంటే ఈరోజు ఓన్లీ మా గీతు బర్త్డే మాత్రమే కాదు, నేను మొదటిసారిగా అమ్మైన రోజు కూడా. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లైఫ్ స్టైల్ బ్లాగ్స్ ఆఫ్ ఎంజిఎం. యాజ్ ఏ మామ్ అండ్ డాటర్గా స్టార్ట్ అయిన మా జర్నీ ఈ రోజుతో 4 years కంప్లీట్ చేసుకొని 5th yearకి ఎంటర్ అయింది. సో ఈరోజు వీడియోలో గీతు బర్త్డేని మేము ఎలా సెలబ్రేట్ చేసాము, గీతు రియాక్షన్స్ ఎలా ఉన్నాయి, ఇంకా మా ఫ్యామిలీతో గడిపిన బ్యూటిఫుల్ మూమెంట్స్ని అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, స్కిప్ చేయకుండా చూడండి. మేబీ ఈరోజు వీడియో యూట్యూబ్ కోసం ఒక వ్లాగ్ కావచ్చు, బట్ ఫ్యూ ఇయర్స్ లేటర్ ఇదే వీడియో గీతుకి బ్యూటిఫుల్ మెమరీ అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అదే ఈ వ్లాగ్ యొక్క పర్పస్ కూడా. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ స్టార్ట్ టుడేస్ బర్త్డే వ్లాగ్. నేను మార్నింగ్ అయితే వీడియోస్ ఏం పెద్దగా తీయలేదు, చాలా అనుకున్నాను కానీ అనుకున్నట్టు చేయలేకపోయాను. సో గీతునైతే ఇలా రెడీ చేశాను మార్నింగ్. గీతు కోసం మేము తీసుకున్న బర్త్డే డ్రెస్ అయితే ఇది. ఎలా ఉందో కమెంట్ చేయండి. ఫర్ ద ఫస్ట్ టైం మేము ఇంత హెవీగా ఇంత కాస్ట్ పెట్టి తీసుకున్నాము. ఇదైతే కాస్ట్ వచ్చేసి 1800 రూపీస్ పడింది మాంగళ్య షాపింగ్ మాల్లో. ముందు రోజు నైటే నేను మా ఆయన గీతు వెళ్ళి తీసుకున్నాము. మా పిన్ని మా బాబాయ్ ఉన్నారనమాట ఇంటి దగ్గర. ఇంకా వాళ్ళ దగ్గర నితిన్ని వదిలిపెట్టి మేమైతే షాపింగ్కి వెళ్ళి ముందు రోజు ఈవినింగ్ తీసుకొని వచ్చామన్నమాట. ప్రెజెంట్ అయితే మేము స్కూల్ దగ్గరికి వెళ్తున్నాము. సో వెళ్ళడానికి ముందు గీతు కొన్ని ఫొటోస్ వీడియోస్ తీద్దామని చెప్పేసి బ్యాక్గ్రౌండ్లో కొంచెం గ్రీనరీ ఉంటే బాగుంటుందని చెప్పేసి అక్కడ నిలబెట్టి కొన్ని ఫొటోస్ ఇంకా వీడియోస్ అయితే తీసుకున్నాము. ఇప్పుడైతే స్కూల్ దగ్గరికి వచ్చేసాము. June 18th గీతు బర్త్డే కదా. సో ఎవ్రీ ఇయర్ స్కూల్ స్టార్టింగ్లోనే తన బర్త్డే అయితే వస్తుంది. లాస్ట్ ఇయర్ గీతుని అఫీషియల్గా స్కూల్లో జాయిన్ చేశాము. పిల్లల్ని ఫస్ట్ టైం స్కూల్లో జాయిన్ చేసేటప్పుడు మంచి రోజు చూసుకొని జాయిన్ చేస్తారు కదా. సో మేము కూడా తన బర్త్డే కన్నా మంచి రోజు ఏముంటుందని చెప్పేసి గీతు బర్త్డే రోజే లాస్ట్ ఇయర్ గీతుని అఫీషియల్గా స్కూల్లో జాయిన్ చేశాము. అయితే మేము ఆ రోజు చాక్లెట్స్ తీసుకొని వచ్చాము పిల్లలకి ఇద్దామని చెప్పేసి. కాకపోతే స్కూల్లో చాక్లెట్స్ అలో చేయరంట. ఇంకా మాకు తెలియదు కాబట్టి పిల్లలకి మోస్ట్లీ చాక్లెట్సే ఇస్తారు కదా బర్త్డేకి అని చెప్పేసి అవే తీసుకొని వెళ్ళాము. ఇంకా ఈసారి అయితే ఫ్రూట్స్ తీసుకొని వెళ్దాం అనుకున్నాము. అంటే వాళ్ళ ఫ్రెండ్స్ అంతా ఆల్మోస్ట్ ఫ్రూట్సే ఇచ్చారనమాట. జామకాయ, ఆరెంజ్ ఇవే ఇచ్చారు. ఇంకా మేము కూడా అవే ఇద్దామన్నట్లు అనుకున్నాం కానీ మళ్ళీ ఎందుకో కొంచెం డిఫరెంట్గా ఇద్దామనిపించింది. అందుకే మేము సున్నుండలు అయితే తీసుకొని వెళ్ళాము. 1 kgకి 24 pieces అయితే వచ్చాయన్నమాట. ఇంకా బాక్స్ అయితే తీసుకొని వెళ్ళి వాళ్ళ క్లాస్ టీచర్కి అయితే ఇచ్చాము. ఇంకా వాళ్ళ టీచర్ అయితే వాళ్ళ ఫ్రెండ్స్ అందరితో విషెస్ చెప్పించారనమాట. అయితే స్కూల్ స్టార్టింగ్ కదా, పిల్లలు అయితే పెద్దగా ఎవరు లేరు, జస్ట్ 12 members ఉన్నారు. ఇంకా మేడమ్స్ కూడా పెద్దగా లేరనమాట, ఒక 4-5 members ఉంటారు అంతే. ఇంకా వాళ్ళకైతే సరిపోతాయని చెప్పేసి ఇంకా అవి ఇచ్చేసి వచ్చేసాము ఇంటికి. మార్నింగ్ అయితే అక్కడి వరకే వీడియో షూట్ చేశాను. ఇంకా ఇక్కడ నుంచి నైట్ తీసిన క్లిప్స్ అయితే ఉంటాయి. నైట్కి మా పిన్ని వాళ్ళ పిల్లలు అయితే వచ్చారు. వీళ్ళు ఇక్కడే కడపలో హాస్టల్లో అయితే ఉంటారు. వీళ్ళని స్కూల్లో జాయిన్ చేయడానికి మా పిన్ని బాబాయి ముందు రోజే వచ్చారనమాట. అంటే అప్పుడే కదా స్కూల్ స్టార్ట్ అయింది. సో ఊరు నుంచి కడపకి జస్ట్ ముందు రోజే వచ్చారు. ఇంకా వాళ్ళని స్కూల్లో వదిలిపెట్టి మా ఇంటికి అయితే ఈవినింగ్ బాబాయి పిన్ని వచ్చారు. అది లాస్ట్ వీడియోలో చెప్పాను. ఇంకా వీళ్ళైతే ఆ రోజు స్కూల్కి అటెండ్ అయ్యి మళ్ళీ ఈవినింగ్ అయితే గీతు బర్త్డే అని చెప్పేసి వచ్చారనమాట. మా బాబాయి వెళ్ళి తోడుకొని వచ్చారు. ఇంకా వాళ్ళైతే గీతు బర్త్డే కోసం అని చెప్పేసి చిన్న డెకరేషన్ కోసం బెలూన్స్ అయితే బ్లో చేస్తున్నారు. బెలూన్స్ ఇంకా కామన్ కదా బర్త్డేకి. ఇంకా నేనైతే కొన్ని గిన్నెలు కడగాల్సినవి ఉంటే అవి కడిగేసి ఇంకా చపాతీలు చేద్దామని చెప్పేసి మా పిన్ని బాబాయ్ అయితే బయటికి వెళ్ళేసి ఉన్నారనమాట. వాళ్ళు వచ్చేలోపు పని అంతా కంప్లీట్ చేసుకోవాలనేసి నా ప్లానింగ్. సో నా పనులు అయితే నాకున్నాయి. ఇంట్లో ఎవరి బర్త్డే అయినా పనులు అయితే ఆగవు కదా మనకి. సో ఇంకా నా పనులు నేను చేసుకుంటున్నాను. వాళ్ళైతే డెకరేషన్ అంతా వాళ్ళు చూసుకుంటున్నారనమాట. ఇంట్లో ఇలాంటి పిల్లలు ఉంటే, అంటే కొంచెం తెలిసిన వాళ్ళు ఉంటే మనకు కొంచెం హెల్పింగ్గా ఉంటుంది. సో ఇంకా వాళ్ళైతే బెలూన్స్ అన్ని బ్లో చేసి ఇట్లా కిచెన్లో అయితే వేశారనమాట. ఒక సైడ్ వేసేసి ఉంటే మా నితిన్ అన్ని కలర్ఫుల్గా ఉన్నాయి కదా, బాగా ఆడుకుంటున్నాడు. వాడు ఎక్కడ కొట్టేస్తాడు అని చెప్పేసి మా గీతు తెగ అరుస్తుంది వాడిని. కానీ తను ఎంత వచ్చినా వాడికి ఏం అర్థం కాదు, ఇంకా అర్థం చేసుకునే ఏజ్ కాదు కాబట్టి వాని పాటికి వాడు ఆడుకున్నాడు, ఈమె పాటికి ఏమో అరుస్తూ ఉంది. ఎంతైనా తన బర్త్డే కదా, ఆ మాత్రం ఉంటుందిలే. మా నితిన్ బెలూన్స్తో అట్లా ఆడుకుంటూ ఉంటే చూడ్డానికి నాకు భలే అనిపించింది. అందుకే వీడియో షూట్ చేయాలనిపించింది. నేను చేస్తూ ఉంటే మధ్యలో మా గీత వచ్చి అడ్డుపడుతూ ఉంది. నేను మార్నింగ్ స్కూల్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఈ శారీ కట్టుకున్నా. ఇదైతే నా ఫేవరెట్ శారీ. నాకు ఫేవరెట్ శారీ అంటే కట్టుకునేటప్పుడు ప్లీట్స్ నీట్గా రావాలి, ఎలా సెట్ చేస్తే అలా. అండ్ కట్టుకున్న తర్వాత కంఫర్టబుల్గా ఉండాలి, అంటే ఈజీగా క్యారీ చేయగలగాలి. అప్పుడే నాకు అది ఫేవరెట్ శారీ అవుతుంది. సో ఈ శారీ కూడా అలాంటిదే. ఇది ఎప్పుడు తీసుకున్నానంటే నా పెళ్ళైన తర్వాత ఫస్ట్ టైం అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అత్త వాళ్ళ ఇంటికి మనం వడిబియ్యం కట్టుకొని వెళ్తాం కదా, అప్పుడు తీసుకున్నది. అప్పటి నుంచి నాకు ఇది చాలా ఇష్టము. కాకపోతే గీతు పుట్టక ముందు వరకు ఎక్కువగా కట్టుకునేదాన్ని, కానీ గీతు పుట్టిన తర్వాత ఇంకా
ఆబ్వియస్లీ పిల్లలు పుట్టిన తర్వాత మన బాడీలో చేంజెస్ వస్తాయి కదా, ఇంకా అప్పటి నుంచి బ్లౌజ్ సరిపోవట్లేదు. ఇంకా బ్లౌజ్ సరిపోక ఇంకా పక్కన పెట్టేశాను అనమాట, కట్టుకోలేదు. మళ్ళీ రీసెంట్గా ఈ బ్లౌజ్ అయితే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాను. ఇది బనియన్ టైప్ ఉంటుంది బ్లౌజ్, దీని మీదకి సెట్ అవుతుందని చెప్పేసి మళ్ళీ ఈ మధ్య కట్టుకుంటూ ఉన్నాను అప్పుడప్పుడు. వీళ్ళు ఇక్కడ ఏం చేస్తున్నారంటే పాపర్స్ ప్రిపేర్ చేస్తున్నారు. పాపర్స్ అంటే మనకు బయట దొరుకుతాయి కదా బ్లాస్ట్ చేసేవి, అవైతే చేస్తున్నారనమాట. నిజంగా వాటిని పాపర్స్ అంటారని నాకు ఇప్పటిదాకా తెలియదు, నేను ఇప్పుడే గూగుల్లో సెర్చ్ చేసి తెలుసుకున్నాను. నిజంగా ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత మీకు చెప్పడం కోసం అని చెప్పేసి నేను చాలా తెలుసుకుంటున్నాను. అలాగే ఇది కూడా తెలుసుకున్నాను అనమాట. వీళ్ళు అవి చేయడానికని అత్త పేపర్స్ ఏమన్నా ఉన్నాయా అని అడిగితే, ఇంతకుముందు గీతు బర్త్డే ఎవ్రీ మంత్ ఫోటోషూట్ చేసేదాన్ని నేను, అప్పుడు పేపర్స్ కావాల్సి ఉండే నాకు, ఈ కలర్ పేపర్స్. అప్పుడు ఆన్లైన్లో ఆర్డర్ పెట్టున్నాను అనమాట. 2 సెట్స్ అయితే పెట్టింటే అందులో ఒక సెట్ ఏమో అయిపోయింది, ఇంకొక సెట్ అయితే పేపర్స్ ఉన్నాయి. ఇంకా అవి ఇప్పుడైతే యూజ్ అయ్యాయి. ఇలాగా వాళ్ళు ఇంకా అవి తీసుకొని కట్ చేసుకొని చిన్న చిన్న పీసెస్గా ఒక బెలూన్లో అయితే వేసేసి ఉన్నారనమాట. తర్వాత ఇంకా కేక్ కట్ చేసిన తర్వాత బ్లాస్ట్ చేశారు, అది మీరు వీడియోలో చూడొచ్చు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే గీతు ఫస్ట్ బర్త్డే మేము కొంచెం గ్రాండ్గా చేస్తున్నాం, మరీ గ్రాండ్గా కాదు కానీ ఒక మాదిరిగా అయితే చేస్తున్నాం అనమాట. అప్పుడు కేక్ కట్ చేసే టేబుల్కి సైడ్ అటుపక్క ఇటుపక్క ఇవి పెడితే బాగుంటుందని చెప్పేసి తీసుకున్నాము. వీటికి లైట్స్ వస్తాయన్నమాట, అవి స్ట్రా పైప్స్ లాగా ఉన్నాయి కదా, వాటి మిడిల్లో లైట్స్ అయితే ఉంటాయి, బ్యాటరీస్ మీద వర్క్ అవుతాయి. గీతు ఫస్ట్ బర్త్డే తర్వాత మేము ఇవైతే పైన పెట్టేసి ఉన్నాము. రీసెంట్గా కొన్ని పైనుంచి కిందికి దించేటప్పుడు ఇవి కూడా కనిపించాయి అనమాట. అందులో ఒకదానికి మాత్రమే స్ట్రాస్ అయితే ఉన్నాయి, ఇంకొక దానికి లేవు అని చెప్పేసి ఇంకా దీనికి వీళ్ళైతే ఇలాగ సెట్ చేస్తున్నారనమాట బెలూన్స్. ఫైనల్ అవుట్పుట్ ఎలా ఉంటుంది అనేది మీరు తర్వాత చూడొచ్చు. ఇప్పుడైతే ఇంకా నేను చపాతీలు చేస్తున్నాను, మా ఆయన ఏమో చపాతీలు కాలుస్తున్నాడు అనమాట. నేను ఒక్కదానే చేయడానికి అవ్వదు, ఎందుకంటే మా స్టవ్ పక్కన అసలు చపాతీలు చేయడానికి స్పేసే లేదు. ఇంకా అందుకని చెప్పేసి మా ఆయన హెల్ప్ అయితే తీసుకుంటాను ప్రతిసారి కూడా. వీళ్ళైతే అంతా సెట్ చేశారు, సెట్ చేసిన తర్వాత ఇలా ఉంటుందన్నమాట. ఇప్పుడైతే లైట్స్ ఆఫ్ చేసి చూపిస్తున్నాను ఎలా ఉండేది. మార్నింగ్ నేను అనుకున్నట్టు చేయలేకపోయానన్న చిన్న డిసప్పాయింట్మెంట్ అయితే ఉండింది, కానీ నైట్ మాత్రం నేను అనుకున్న దానికన్నా బాగా జరిగింది. అంతే, కొన్నిసార్లు మనం ప్లాన్ చేసినప్పుడే ఫెయిల్ అవుతాయి, కొన్నిసార్లు ప్లాన్ చేయకుండానే మంచిగా జరుగుతాయి కదా. ఇక్కడ వీళ్ళిద్దరు సేమ్ డ్రెస్ వేసుకున్నారు కదా, అవి కార్డ్ సెట్స్ బాగున్నాయి కదా చూడ్డానికి, కాటన్వి. నాకైతే భలే నచ్చాయి. ఇద్దరు అట్లా సేమ్ డ్రెస్ వేసుకొని అటు సైడ్ ఇటు సైడ్ గీతుకి కూర్చొని ఉంటే చూడ్డానికి బాగా అనిపించింది. అందుకే ఒక వీడియో తీద్దామని చెప్పేసి అలా కూర్చోమని చెప్పాను నేను. ఇక్కడ మా హార్దిక కేక్ పెట్టుకోవడానికి అని చెప్పేసి స్టాండ్ని అయితే ఇలా డెకరేట్ చేస్తుంది. ఇది ఒక బ్లౌజ్ పీస్, నేను జస్ట్ క్లాత్ అయితే తెచ్చి మామూలుగా మనం టేబుల్ మీద ఎలా వేస్తామో అట్లా జస్ట్ పర్చేసాను అనమాట. నాకు ఇలా ఫోల్డ్ చేసి పెట్టచ్చనే ఐడియా లేదు. వీళ్ళు క్లాత్ పెట్టేటప్పుడు నేను కిచెన్లో ఉన్నాను, సడన్గా వచ్చి చూసేసరికి ఇలా నీట్గా ఫోల్డ్ చేసి పెట్టేశారు. అది ఎలా చేశారన్నది కూడా నాకు తెలియదు. ఫ్రంట్ సైడ్ అయితే ఇట్లా స్టాండ్ కనిపించకుండా క్లాత్ అయితే నీట్గా సెట్ చేశారు. నేను ఇంతకుముందు క్లాత్ పరిచాను కదా, అప్పుడు చూడ్డానికి అస్సలు బాగాలేదు. ఇది ఇలా పెట్టింటే చూడ్డానికి బాగా అనిపించింది. ఈ స్టాండ్ వచ్చేసి మేము వాటర్ క్యాన్ పెడతాం కదా, ఆ స్టాండ్ అనమాట. నా బ్లాగ్స్లో మీరు చూసింటారు. ఇంతకుముందు అయితే కార్డ్బోర్డ్ బాక్స్ కానీ లేకపోతే బకెట్, టబ్బు ఇలాంటివి పెట్టేవాళ్ళం అనమాట. ఈసారి ఈ స్టాండ్ ఉందని చెప్పేసి దాన్ని అయితే ఇలా పెట్టేశాము. తర్వాత మా పిన్ని వాళ్ళు కూడా వచ్చేసారు. వాళ్ళు వచ్చేసరికి వంట పని కూడా కంప్లీట్ అయిపోయింది. వంట అయితే ఏం లేదు, జస్ట్ చపాతీలు ఒక్కటి చేశాను. ఆఫ్టర్నూన్ కొద్దిగా రైస్ పప్పు చేశాను, అవి కొంచెం ఉన్నాయి. ఇంకా కర్రీ అయితే నాన్ వెజ్ తెచ్చుకునే వాళ్ళం, కానీ మా పిన్ని వాళ్ళు నాన్ వెజ్ తినరు. ఇంకా అందుకనే బయట నుంచి కాజు కర్రీ అయితే ఆర్డర్ పెట్టాము. ఇక్కడ నుంచి వీడియో అప్పుడప్పుడు కొంచెం రాగా పెడదాం అనుకుంటున్నాను, అంటే బ్యాక్గ్రౌండ్లో ఉన్న వాయిసే పెడదాం అనుకుంటున్నాను. గీత ఎక్స్ప్రెషన్స్ ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. నాకైతే కేక్ మీద క్యాండిల్స్ కానీ అట్లా ఏం పెట్టడం ఇష్టం లేదు. కాకపోతే ఇంకా మా ఆయన క్యాండిల్స్ లేకపోతే ఎట్లా, పిల్లలకి క్యాండిల్స్ ఊపడం అట్లా ఒక ఫన్ లాంటిది కదా, ఇంకా అందుకోసం అని చెప్పేసి మిడిల్లో పెట్టకుండా ఒక సైడ్కి ఒక జస్ట్ ఆ పీస్ కట్ చేస్తే సరిపోతుందిలే అన్నట్లు ఒక సైడ్కి అయితే పెట్టేశామన్నమాట. ఈసారి బర్త్డేకి మా పిన్ని వాళ్ళు ఉన్నారు కదా అని చెప్పేసి మా వాళ్ళని అయితే ఎవరిని పిలవలేదు, ఎందుకంటే ఇంకా మేము రెగ్యులర్గా కలుస్తూ ఉంటాము, ఎప్పుడు మేమే సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం కదా, వీళ్ళతో ఈసారి చేసుకుంటే బాగుంటుంది అనిపించి నాకు ఎవరిని పిలవలేదు. అందులోనూ ఈ పిల్లలు ఉన్నారు కదా హార్దిక, కుశల, వాళ్ళు కొంచెం కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు మేము మాత్రమే ఉంటే అనేసి ఇంకా వాళ్ళని అయితే పిలవలేదు. పిలవాలనుకుంటే మా అక్క వాళ్ళు పక్కనే కదా పిలవచ్చు.
బర్త్డే క్లాత్ మీద వేయకండి వాడు ఇట్లా పోతున్నాడు కుర్చీ తెచ్చుకొని వాడికి అంతా అట్లున్నా ఇంటెలిజెంట్ పర్సన్ ఇట్లా దాని అయ్యో చూడు ఎట్లుందో చూడు పట్టుకో కేక్ కొద్దాం అంటే ఫోన్ బాబు కట్ చేసి కుర్చీ మీద పడుకో గిదులు కనిపివు కుర్చీ మీద అంత పెట్ట అంత తినలేదు ఎక్కువ కొంచెం దాంతో తీసి క్రీమ్ లేకుండా వాడి బండ్లో వాడు మా నితిన్ గాడికి పాపం అడిగేది రాదు, అందుకని వాడి ప్రయత్నాలు వాడు చేస్తున్నాడు కేక్ కోసం. ఫస్ట్ అయితే మేము అందరం కట్ చేస్తుంటే వాడి పాటికి వాడు వెళ్ళి చైర్ తెచ్చుకున్నాడు. భలే అనిపించింది. రాలేదా వచ్చిందో రాలేదో పిన్ని అది పట్టుకొని అదే నాకు అనిపిస్తుంది. స్టార్టింగ్లో గీతు కేక్ కట్ చేస్తున్న క్లిప్ మిస్ అయిపోయింది. ఏంటంటే నేను వీడియో లెంత్ అయిపోతుందని చెప్పేసి వీడియో పాస్ చేస్తూ ఆన్ చేస్తూ ఉన్నా. అట్లా పాస్ చేసి వీడియో అంతా తీసేసాను అనమాట. సో చూస్తే తర్వాత లేదు క్లిప్ అని చెప్పేసి మళ్ళీ ఒకసారి అది తీద్దామని చెప్పేసి అంటూ ఉన్నాను. అదే ఇక్కడ మేము మాట్లాడుతున్నా. బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ అయితే ఏమీ చేయలేదు. నేను ఫస్ట్ పైన కర్టన్ రాడ్కి బెలూన్స్ పెడదాం అనుకున్నాను, కానీ అంత పైకి వీడియో కవర్ కాదు కదా అని చెప్పేసి ఇంకా అది కూడా పెట్టలేదన్నమాట. ఆ కర్టన్ క్లాత్ కొంచెం చూడడానికి వీడియోకి బాగా అనిపించింది నాకు, ఇంకా అందుకని ఏమీ చేయలేదు. మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఇంకైతే నేను మా ఆయన కూడా కేక్ పెట్టేసి ఒక వీడియో అయితే తీసుకున్నాము గుర్తుగా ఉండడం కోసం. మా ఆయన అయితే కొంచెం ఆ రోజు బ్యాక్ పెయిన్ ఉండడం వలన పెద్దగా ఇన్వాల్వ్ అవ్వలేదు, కొంచెం డల్గా అయితే ఉన్నారనమాట. మా గీతుకైతే ధ్యాస అంతా ఫస్ట్ నుంచి ఆ కేక్ మీదనే ఉంది. ఎప్పుడెప్పుడు కట్ చేద్దామా, ఎప్పుడెప్పుడు తిందామా ఇదే ఉంది తప్పితే ఫొటోస్ వీడియోస్ మీద అస్సలు ఇంట్రెస్ట్ లేదు. అయితే తను ఫుల్ హ్యాపీ. ఆ రోజు చాలా ఎంజాయ్ చేసింది తన బర్త్డేని. యాజ్ ఏ పేరెంట్స్గా పిల్లల నుంచి మనం కోరుకునేది అదే కదా. గిఫ్ట్ సర్ప్రైజ్ బర్త్డే గీత్ ఓపెన్ చేయి చూసుకోండి డ్రెస్ చూసుకో అంతే అంతే ఎట్లే నచ్చలేదు. మా పిన్ని వాళ్ళు బర్త్డే గిఫ్ట్గా గీతుకి ఫ్రాక్ ఇచ్చారు. అప్పటికప్పుడు వెళ్ళి తీసుకొని వచ్చారనమాట మాంగళ్య షాపింగ్ మాల్లోనే. పిన్ని వాళ్ళు ఫ్రాక్ కోసం వెళ్ళినట్టు నాకు తెలియదు, మామూలుగా వెళ్ళారేమో అనుకున్నాను. కానీ మళ్ళీ వీడియో కాల్ చేసి అడిగారనమాట, ఇట్లా వైట్ ఫ్రాక్ తీసుకున్నాము అంటే నేను వద్దని చెప్పాను. వైట్ ఎందుకు మాపేసుకుంటుంది, త్వరగా పాడైపోద్ది అని చెప్పి వద్దులే అని చెప్తే మా పిన్ని బాగుంటుందిలే, ఇంకా ఇదొకటే బాగుంది అక్కడ చూసిన వాటిల్లో అని చెప్పేసి ఇంకా ఇదే తీసుకున్నారనమాట. స్కూల్లో మనకు వైట్ డే రెడ్ డే అని పెట్టినప్పుడు ఆ కలర్ డ్రెస్ వేసుకోమని చెప్తారు కదా, అప్పుడు బాగుంటుంది వేసుకొని వెళ్తే అని చెప్పేసి ఉంటే సరేలే ఇంకా అని అన్నాను. దాని కాస్ట్ వచ్చేసి 2400 సంథింగ్ ఉంది. అసలు అంత కాస్ట్ పెట్టి నిజంగా నేనైతే తీసుకోలేను. మా పిన్ని వాళ్ళు కాబట్టి తీసుకొని వచ్చారు, కానీ నేనైతే తీసుకోలేను అనమాట. అప్పటి నుంచి మా పిన్ని అని చెప్తున్నాను కదా, కొత్తగా చూసే వాళ్ళకి తెలియదేమో. మా పిన్ని అంటే మా ఆయన వాళ్ళ అక్క. యాక్చువల్గా మా ఆయనకి 3 అక్కలు అనమాట. తను వచ్చేసి వాళ్ళ నడిపక్క. ఇంకా వాళ్ళ చిన్నక్క పుట్టిన తర్వాత 6 years గ్యాప్కి మా ఆయన అయితే పుట్టారు. సో ఇంకా మా ఆయన వాళ్ళ ఫ్యామిలీలో లాస్ట్, మా ఫ్యామిలీలో కూడా నేనే లాస్ట్. సో మా పిల్లలే అందరికన్నా చిన్న పిల్లలు.
ఇంకా ఇప్పుడు మేము ఇచ్చిన గిఫ్ట్లు అయితే గీతకు స్కూల్ స్టార్ట్ అయిపోయింది కదా, తనకి ఏమైతే యూజ్ అవుతాయో అవే తీసుకున్నాం అనమాట. అందులో ఒకటి మ్యాజిక్ స్లేట్. ఇది తీసుకోవడానికి రీజన్ ఏంటంటే ఇంతకుముందు ఒకటి తీసుకొని ఉన్నాము, అది పాడైపోయింది అనమాట. అది కొంచెం చిన్న సైజు ఉండింది. దాంట్లో గీత మంచిగా ప్రాక్టీస్ చేసుకునేది, ఆల్ఫాబెట్స్, నెంబర్స్ ఇవన్నీ కూడా. ఇంకా ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయింది కాబట్టి మళ్ళీ వాళ్ళకు రాపిస్తూ ఉంటారు కదా, సో అవన్నీ ప్రాక్టీస్ చేసుకోవడానికి ఇదైతే బాగా యూజ్ అవుతుంది అని చెప్పేసి కొంచెం పెద్ద సైజ్ అయితే ఆర్డర్ పెట్టాము. నిజంగా పిల్లలకి ఇది చాలా యూజ్ అవుతుంది. మనం నార్మల్గా స్లేట్ యూజ్ చేస్తూ ఉంటాం కదా రాసుకోవడానికి, అదైతే మనం పక్కన క్లాత్ పెట్టుకొని ఉండాలి, సారికి వాటర్ చల్లుతూ ఉండాలి, బలపం ఖచ్చితంగా ఉండాలి. బట్ ఇదైతే ఆ పెన్సిల్ ఆల్రెడీ వాళ్ళు ఇచ్చేసి ఉంటారనమాట. దాంతో రాసిన తర్వాత కింద డిలీట్ బటన్ ఉంటుంది, అది ప్రెస్ చేస్తే మొత్తం ఎరేజ్ అయిపోతుంది అనమాట. ఇన్ కేస్ ఆ పెన్సిల్ ఎక్కడైనా మిస్ అయినా కూడా వేరే దేంతో అయినా రాసుకోవచ్చు. పిల్లలకైతే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అక్కడ డిలీట్ బటన్ ఉంటుంది కాబట్టి అది ప్రెస్ చేయడానికైనా అందులో ఏదో ఒకటి రాయడానికైతే ట్రై చేస్తారు. పిల్లలకనే కాదు, ఈవెన్ మనకు కూడా ముగ్గులు ప్రాక్టీస్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. ఖచ్చితంగా తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. దీనికి కాస్ట్ కూడా పెద్దగా ఉండదు, 100 to 130 అట్లా ఉంటుంది అనమాట, అంతకంటే ఎక్కువ ఏమి ఉండదు. ఇంకా కొంచెం కాస్ట్ పెడితే మంచి క్వాలిటీ కూడా వస్తాయి. ఇంకొకటి ఈ క్రేయాన్స్ సెట్ తీసుకున్నాము. ఇందులో టోటల్గా 150 పీసెస్ అయితే వచ్చాయి. ఇంకా గీతుకి స్కూల్ స్టార్ట్ అయిపోయింది కదా, కలరింగ్ అందిస్తారని చెప్పేసి ఇంకా అందులో మల్టీ కలర్స్ అయితే వచ్చాయి. ఆల్మోస్ట్ చాలా కలర్స్ అయితే కవర్ అయిపోయాయి అన్నమాట, పెన్సిల్స్, క్రేయాన్స్ అన్నీ కూడా. అందుకనే ఇది తీసుకున్నాము. ఇది కూడా మీరు చాలామంది రీల్స్లో చూసే ఉంటారు యూట్యూబ్లో. వీటి లింక్స్ కావాలంటే కింద ట్యాగ్ ప్రొడక్ట్స్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇంకా మేమైతే గిఫ్ట్లు ఇచ్చేసి తిన్న తర్వాత ఇంకా పడుకునేసాము. మా గీతు అయితే పడుకునేటప్పుడు కూడా అడుగుతుంది, అమ్మ నా బర్త్డే మళ్ళీ ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి. అంటే తన బర్త్డేని తను అంత ఎంజాయ్ చేసిందనమాట. సో ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ ఫర్ మోర్ వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.